హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఇదైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అండి, మధ్యాహ్నం టైంలో అనమాట. పిల్లలకైతే బెండకాయ ఫ్రై చేసి పంపించాను. ఇంకా మా కోసం అయితే పప్పు ఒక పక్క ఉడుకుతూ ఉంది. ఇంకా అన్నం అయితే పెట్టేస్తాను. ఇలా మధ్యాహ్నం వండుకుంటామండి మేమైతే. పిల్లలకైతే ఉదయాన్నే ఒక గ్లాస్ అయితే పెట్టేస్తాను. ఇదైతే ఆఫ్టర్నూన్ నుంచి షూట్ చేశాను. కొన్ని క్లిప్సే ఇంక ఫోన్లో ఉన్నాయి కదా అని పెట్టేస్తున్నాను అనమాట. నిన్నటి నుంచి వీడియో పెట్టలేదు కదా, ఇంక అందుకని దీన్నైనా పెడదామని చెప్పి ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను. ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా బ్లౌజ్ అయితే సగం కుట్టానండి. ఇలా బ్లౌజ్ కుట్టుకుంటూ అన్నం అయితే వండుకుంటాను. ఈ శారీ అయితే మొన్న పండక్కి మా అమ్మకి తీయించాము. తనైతే నాకొద్దు నువ్వే కుట్టేసుకో అని చెప్పి నిన్న సండే వెళ్ళాను కదా, అప్పుడైతే ఇచ్చేసింది. చూస్తున్నాను, నాకు కుదిరితే నాకు కుట్టుకుంటాను, లేకపోతే ఆమెకే కుట్టిచ్చేస్తాను. మేము తీసిలేదులేండి, దివాన్ సెట్లో మనీ మిగిలాయి, వాళ్ళు మాకు ఇచ్చినట్టు. దాంట్లో అయితే శారీ అయితే తీసుకొచ్చాము. ఇదైతే గోరింటాకండి. మొన్న మా చెట్లు కొట్టేసినప్పుడు తీసాను కదా, అవైతే ఎండపెడుతున్నాను అనమాట. పౌడర్ చేసి హెన్నా చేద్దామని చెప్పి. ఇంక మా వారేందో ఫోన్లో చూసారంట, ఇలా క్యాబేజు క్యారెట్ తురిమిపెట్టు, నేను వెళ్ళి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళారు. ఆయన వచ్చేతలకే తురిమి పెట్టేశాను. ఇంకా ఆయన ఉంటే ఆయన తీసుకొస్తాడు, లేకపోతే నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటాను అనమాట. ఇంకా బయట అయితే వాకిలు చిమ్మేసి ముగ్గు అయితే పెడుతున్నానండి. ఈ వాకిట్లో ఎప్పటి నుంచో రంగులు వేయాలని రంగు డబ్బాలు తెచ్చిపెట్టినాను, కానీ ఎక్కడ అసలు వేద్దాం అనుకున్నప్పుడు పిల్లలు ఉంటారు, నాకు టైం ఉన్నప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళు లేనప్పుడు నాకేమో బద్ధకం వచ్చేస్తుంది. పిల్లలు ఉంటే తొక్కుతుంటారు కదా, వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వేద్దాంలే అనుకుంటాను, అప్పుడేమో అసలు అది ఆ పనే గుర్తురాదు, ఇంక మర్చిపోతాను. అలానే ఉన్నాయండి రంగు డబ్బాలు అయితే. ఇంక ఈ మధ్య ముగ్గురాళ్ళతో అయితే ముగ్గు పెడుతున్నాను. చాలా రోజులు అయింది తెచ్చి, ఇంక అలానే ఉన్నాయి రంగురాళ్ళు ముగ్గురాళ్ళు. ఇంకా వైపిచ్చేద్దామని చెప్పి రోజు ముగ్గురాళ్ళతోనే వేస్తున్నాను. మార్నింగ్ కూడా ముగ్గురాళ్ళతో వేస్తున్నాను. ఈసారి క్లిప్ తీసి పెడతానండి. ఇంకా మా వారైతే ప్రయోగం మొదలు పెట్టారనమాట. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కారం, ఉప్పు అన్నీ వేసి, కొంచెం ధనియాల పొడి అన్నీ వేసి బాల్స్ లాగా చేసి ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమేను. ఇలాంటి ప్రయోగాలన్నీ మా వారే చేస్తారండి, నేను మాత్రం కామ్గా ఉంటాను. కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేశాను. మైదా యాడ్ చేయాలంట, మైదా ఎందుకులే అని చెప్పి ఇంట్లో బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి అయితే యాడ్ చేశాను. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి టైం 8 అయింది. మా వాళ్ళు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. ఇంకా నేనైతే క్యారేజ్ కూడా కట్టేసాను అనమాట. ఇంక వాళ్ళు లేస్తే దోశ పోసేయాలి. హోంవర్క్ ఏం లేవన్నమాట. ఇంక అందుకని నిదానంగానే లేనేలే, ఇంక టిఫిన్ తినేసి వెళ్ళిపోతారని చెప్పి లేపలేదు, లేకపోతే 6కి అలా లేపేస్తాను. అదిగాక నైట్ సినిమా చూశారనమాట. ఏం సినిమా? జవాన్ సినిమా. ఇంకా 11 దాకా చూసాము. ఇంకందుకని నిద్రపోనేలే అని చెప్పి లేపలేదు. ఇంక నేనైతే ఇలా బియ్యం పిండిని, కొంచెం టమాటో, కొంచెం నిమ్మరసం, కొంచెం రోజ్ వాటర్ వేసి అయితే ఫేస్కి అప్లై చేస్తున్నాను.
ఇంక ఈరోజైతే కావలికి అయితే వెళ్దామని చెప్పేసి ఇంక మా వారైతే తన పని మీద కలెక్షన్కి అయితే వెళ్ళాడు. ఇంకా ఆయన వచ్చేతలకే రెడీ అయితే వచ్చిన తర్వాత ఇద్దరం అయితే వెళ్తాము. ఇంకా హౌస్ వార్మింగ్ ఫొటోస్ ఉన్నాయి కదండి, అవైతే ఆల్బమ్ వచ్చిందంట. మా వారు కూడా చిన్న పని మీద వెళ్తున్నాడు, నేను కూడా వస్తాను అంటే తీసుకెళ్తున్నాడు అనమాట. ఇద్దరం మాట్లాడుకుంటూ వెళ్తాం. ఇంక బండి మీద ఒక్కడే ఎందుకని వెళ్తాను నేను. ఈ మధ్య భయం అన్నమాట, బండి మీద ఒక్కరిని ఎక్కడికి పంపిను. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం వెళ్తాము. ఎందుకో ఆ భయం అలా వచ్చేస్తుంది. ఎందుకంటే ఈయన కొంచెం స్పీడ్గా తోలుతాడు, అందుకని నాకు భయం అన్నమాట. ఇంకిద్దరం వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాము. చింటమ్మా లేయమ్మా, ఇటైన టైమ్మా.